కోడికత్తి సీనుకు 10 సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురైందని కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనుపల్లి శ్రీనివాసరావుకు నేడు స్వేచ్ఛ లభించిందని అంటున్న లాయర్ గగన సింధుతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాస్కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అసలు హైకోర్టు ఏం తీర్పు ఇచ్చింది, దాంట్లో ఉన్న ప్రధాన అంశాలు ఏంటనేది మనతో మాట్లాడేందుకు ఈ కేసు వాదిస్తున్న గగన సింధు గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడరు. అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు ఈ కోర్టుకు సంబంధించి ఈరోజు హైకోర్టులో బెయిల్ రావడం జరిగింది. బెయిల్లో ఉన్న అంశాలు ఏంటి, ప్రధానంగా ఉన్న జడ్జిమెంట్ ఏంటి? అంటే ఇవాళ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జడ్జిమెంట్లో ఏంటంటే క్లియర్గా 3 అంశాలు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేంటంటే మొదటిగా మనం చూసుకున్నట్లయితే జనుపల్లి శ్రీను అనే అతను ఎవరైతే ఉన్నారో 25,000 అంటే 25,000 రూపాయల చొప్పున 2 షూరిటీలను పెట్టుకొని ఈ కేసు ఏదైతే ఉందో దాంట్లో షూరిటీలు పెట్టుకొని బయటకు వస్తారన్నమాట. ఆ తర్వాత 2 కండిషన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఆ 2 కండిషన్స్ ఏంటంటే మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం అంటే రిలీజ్ అయిన వెంటనే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల జనుపల్లి శ్రీను ముమ్మడివరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాజరవ్వాలి. రెండో విషయం ఏంటంటే తను ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎటువంటి సంభాషణలు చేయకూడదు అని చెప్పేసి జడ్జిమెంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాని ద్వారా ఆయనకి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. అంటే గతంలో కూడా ఒకసారి ఇట్లాగే బెయిల్ వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఎందుకు బెయిల్ క్యాన్సిల్ అయింది అసలు? అంటే ముందు నుంచి కూడా ఈ కేసులో చాలా జాప్యం జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే ఇక్కడ ఒక సామాన్యమైన వ్యక్తి గతంలో కూడా బెయిల్ మంజూరు చేసినట్లే చేసి మళ్ళీ వెంటనే ఆ బెయిల్ క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. అంటే అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ ప్రకారం బెయిల్ గ్రాంట్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్లుగా ఆ స్టేట్మెంట్ అనేది వెనక్కి తీసుకొని ఆ బెయిల్ని రద్దు చేశారు. బట్ ఇప్పుడేంటంటే అంటే జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు ఒక రూల్ చెప్పారనమాట. అంటే బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అంటే బెయిల్ అనేది ఖచ్చితంగా అందరికీ అంటే ఒక దోషిగా మనం పరిగణించే వరకు కూడా అంటే చట్టంలో అతను నిర్దోషిగానే మనం చూడాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంది. దాన్ని బట్టి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనే దానిలో మెయిన్ కాన్సెప్ట్ అది. సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ముందు బెయిల్ ఇచ్చే అంటే ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క మనుగడ అంటే ఆ మనుగడని మనం చూస్తూ దాని విధంగా తనను పూర్వాపరాలు పరిశీలించి కేసు యొక్క డీటెయిల్స్ అనేవి మనం మెన్షన్ చేసి దాని ప్రకారం కేసు ట్రయల్ అనేది అంటే ట్రయల్ సగం ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందంటే ట్రయల్ కమెంట్స్ అవ్వడం లేట్ అవుతుంది. అండ్ ఈ కేసులో PW1 దినేష్ కుమార్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఎక్కడా కూడా శ్రీను అంటే జనుపల్లి శ్రీను వెళ్ళి దాడి చేసినట్లు ఆయన ఎక్కడా చెప్పలేదు. ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అక్కడ తనకు వెళ్ళారు అని మాత్రమే చెప్పారు. కానీ ఖచ్చితంగా ఆయనే ఈ ఇష్యూ అంటే ఈయనే హింట్ చేశారు అని మాత్రం ఎక్కడా చెప్పలేదు. సో అండ్ LW2గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కోర్టుకి వచ్చిందే లేదు. అంటే ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుండి కూడా ఇప్పటి వరకు కోర్టుకి రాకుండా ఇంకా లోతు దర్యాప్తు కావాలి. మనం చూసుకున్నట్లయితే అండి ఫ్రమ్ ద బిగినింగ్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ NIAకి ఇచ్చిన తర్వాత అంటే NIA ఇన్వెస్టిగేషన్ ఇచ్చినప్పుడు NIA ఇన్వెస్టిగేషన్ అనేది నాకు నమ్మకం లేదు, నాకు అడ్వకేట్ కమిషనర్ కావాలి, అడ్వకేట్ కమిషనర్ ద్వారా నేను వెళ్తాను, లోతు దర్యాప్తు కావాలి అని చెప్పేసి రకరకాల అంశాలు తెర ముందుకు వస్తూనే ఉన్నాయి. బట్ ఆఫ్టర్ దట్ ఏమైందంటే మళ్ళీ ఇన్సిడెంట్ని ఎక్కడైతే అంటే మళ్ళీ ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి అని అడగటం జరిగిందో ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ NIA వాళ్ళు కూడా క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు, ఇక్కడ ఎక్కడా లోతు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు, అంత రిపోర్ట్ అంతా క్లియర్గానే ఉంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ టైంలోనే బెయిల్ వస్తుందని చెప్పేసి మేము చాలా ధీమాగా ఉన్నాము. బట్ సడన్గా ఏమైందంటే విశాఖ NIA కోర్టుకి బదిలీ చేయడం జరిగింది. అంటే ఇక్కడ విజయవాడ కోర్టులో సగం ప్రొసీడింగ్స్ జరిగిన తర్వాత ప్రొసీడింగ్స్ మళ్ళీ NIA వైజాగ్ కోర్టుకి అంటే తరలించడం జరిగింది. ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. అసలు న్యాయం జరుగుతుందా అన్న ఇబ్బందిలో మేము ఉంటూ అలాగే కంటిన్యూస్గా ఫైట్ చేయడం ద్వారా ఆర్గ్యుమెంట్స్ చెప్పి ప్రజెంట్ అంటే కేవలం ఆర్గ్యుమెంట్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే బెయిల్ అనేది ఖచ్చితంగా ఒక ప్రాథమిక హక్కులున్న వ్యక్తికి ఖచ్చితంగా బెయిల్ అనేది చాలా అవసరం. ఒకవేళ బెయిల్ కనుక మంజూరు చేయలేకపోతే ట్రయల్ అనేది కమెన్స్ అవ్వాలి. ఇక్కడేం జరుగుతుందంటే ట్రయలు జరగట్లేదు, అలా అని బెయిల్ కూడా ఇవ్వట్లేదు. ఒక సామాన్య వ్యక్తిని అంటే ఒక పేదవాడిని జైలు గోడల మధ్యన ఎన్ని రోజులు మగ్గించడం అనేది కరెక్ట్ అనేది మేము చట్టం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. సో కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేసి బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల నెలల వరకు కూడా ఇప్పటి వరకు జైల్లో ఉండటం జరిగింది. ఎలా జరిగింది ప్రొసీడింగ్స్ అనేవి, ఎట్లా జరిగినాయి, ఏ కోర్టుకి దీన్ని తరలించారు, అసలు ఎప్పుడు ఈ కేసు రిజిస్టర్ అయింది, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది? అంటే 2018 అక్టోబర్ 25న ఒక సెన్సేషనల్ ఇష్యూగా ఇది తెర ముందుకు రావడం జరిగిందనమాట. జనుపల్లి శ్రీను అనే ఒక కామన్ మ్యాన్ని కేసులో ఇన్వాల్వ్ చేసి
కేసు అనేది ఇంకా ఒక రాజకీయ పలుకుబడి లేదంటే రాజకీయ ఒత్తిడి ఉండటం వలన కొన్ని అంశాలను మనం చూసుకున్నట్లయితే అది మనకు అనిపిస్తుంది. సో అలా అంటే ఫస్ట్ విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి మళ్ళీ వైజాగ్ ఎన్ఐఏ కోర్టుకి మార్చడం, లేదంటే జడ్జెస్ ట్రాన్స్ఫర్ అవ్వటం, ఇలా కొన్ని అంశాలు తీసుకుంటున్నప్పటికీ కూడా శ్రీను చాలా ఓపికగా న్యాయం అనేది జరుగుతుంది, ఆ న్యాయం నన్ను బయటకు తీసుకొస్తుంది ఏ రోజుకైనా అని చెప్పేసి శ్రీను చాలా ఓపికగా ఉండటం, అలాగే తన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా శ్రీను యొక్క మదర్, అలాగే శ్రీను ఒక బ్రదర్ ఒక ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తాము ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక వయసులో ఉన్న కొడుకు ఈ రోజుల్లో ఆ తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి కొడుకు జైలు గోడ మధ్యలో ఎన్ని రోజులు ఉంటాడు అనేది ఆ తల్లి ప్రశ్న. అలాగే గవర్నర్ గారికి రీసెంట్గా రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఒక లేఖ ద్వారా తమ యొక్క బాధని తెలియజేసే విధంగా వాళ్ళు లేఖ కూడా రీసెంట్గానే సమర్పించారు. ఇలా ఇది జరుగుతూ ఉండగా దాదాపు 20 days బ్యాక్ మేము బెయిల్ ఆర్గ్యుమెంట్స్ చెప్పేశాము. అప్పటి నుంచి కూడా మేము ఈసారి దాదాపు 9 times బెయిల్ అనేది రిజెక్ట్ అవ్వడం జరిగిందండి. 9 times ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ. ఇలాంటి కేసెస్లో పర్టికులర్గా చాలామంది రేప్ కేసెస్లో కానీ మర్డర్ కేసెస్లో కానీ బెయిల్ రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. చాలా ప్రముఖమైన వ్యక్తులే ఇలాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళకే బెయిల్ వస్తుంది. బట్ ఇక్కడ ఇంత ప్రముఖమైన వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి బెయిల్ తీసుకుంటున్నప్పుడు కూడా ఇంత చిన్న విషయంలో ఏదైతే ఒక చిన్న మ్యాటర్ దాన్ని ఇంతగా ప్రొవోకేట్ చేసి ఆ వ్యక్తి యొక్క హక్కుల్ని భంగం కలిగించి ఆ మ్యాటర్ని దాదాపు 5 సంవత్సరాల 2 నెలలుగా ఒక మనిషిని జైలు గోడల మధ్యన బంధించి ఉంచడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి న్యాయస్థానం ఇవాళ బెయిల్ మంజూరు చేసి తనకి స్వేచ్ఛను అనేది లభించేలా చేసింది. కొన్ని సర్కమ్స్టెన్స్ నార్మల్గా బెయిల్ ఇచ్చేటప్పుడు ఎటువంటి నిబంధనలు పెడతారో అవే నిబంధనలు ఇక్కడ శ్రీనివాస్ కూడా పెట్టి బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది. ఎలా చూస్తా ఉన్నారు? 5 సంవత్సరాల పాటు బెయిల్కి ఇవ్వకుండా ఎందుకు జైల్లో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకుంటున్నారు జైలుపల్లి శ్రీనివాస్? కొన్ని సర్కమ్స్టాన్సెస్ అండి. ముందుగా మనం చూసుకున్నట్ల వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక కేవలం సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక దళిత యువకుడు. ఎవరు చాలా రీసెంట్ 5 years నుండి కూడా దళిత సంఘాలు అలాగే హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా చాలా కష్టపడి ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ కేసుని సామాన్య ప్రజలు ఎవరిని అడిగినా కానీ ఈ కేసు వాళ్ళకి ఐడియా ఉంది. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు తమ ఒక ఇంట్రెస్ట్ అనేది దీంట్లో చూపించి ఇటు సంఘాలు కానీ హ్యూమన్ రైట్స్ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఈ మ్యాటర్ని అందరికీ తెలిసేలా చేసి ఒక సామాన్యమైన మనిషిని ఇలా నిందించడం లేదంటే ఇబ్బంది పెట్టడం నిర్బంధించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ విషయాన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మేము కూడా చాలా జడ్జిమెంట్స్లో ఇప్పుడు హుస్సేనురా ఖటూన్ వర్సెస్ ఆ కేసులో కూడా జస్టిస్ భగవతి గారు చాలా క్లియర్గా చెప్పారు, స్టేట్కి ఒక బాధ్యత ఉంది, కాన్స్టిట్యూషన్కి ఒక బాధ్యత ఉంది, ఎవరికైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో ఆ ఫండమెంటల్ రైట్స్కి ఎటువంటి పరిస్థితిలో కూడా ఇబ్బంది అనేది కలగకూడదు. ఇక్కడ ఈ మనిషికి జనుపల్లి శ్రీనుకి తన ఫండమెంటల్ రైట్స్ అనేవి కట్టేలైపోయాయి, తన ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎక్కడ ఒక బందీఖానగా అయిపోయాడు తను, ఇకనైనా ఈ న్యాయం అనేది జరగాలి అని చెప్పేసి మేము మా ఆర్గ్యుమెంట్స్ అనేది ప్రజెంట్ చేశాము. ఈసారి 9 times బెయిల్ రిజెక్ట్ అయినవి సెట్ అసైడ్ చేసి దుర్గా ప్రసాద్ గారు డివిజనల్ బెంచ్ ఒక సందేశాత్మకమైన ఒక పేదవాడికి కూడా న్యాయం అందుతుంది, కాస్త టైం పడుతుంది కానీ న్యాయం అనేది అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనేది మనం ఈ అంశంలో మనం చూడవచ్చు. ఎంతమంది సాక్షులను విచారించారు ఇప్పటి వరకు? ఎలా జరిగింది విచారణ అంతా? విచారణ ఎప్పటికప్పుడు ట్రయల్ కమెన్స్ అవుతుంది అనుకునే టైంకి ఖచ్చితంగా మళ్ళీ మ్యాటర్ ప్రొలాంగ్ అయిపోవడం. కేవలం LW1 దినేష్ కుమార్ అనే వ్యక్తిని మాత్రమే ఈ కేసులో సాక్షిగా విచారించడం జరిగింది. బట్ ఆయన కూడా ఎక్కడ తన స్టేట్మెంట్లో శ్రీనువే ఈ ఇన్సిడెంట్ శ్రీనువే దాడి చేశాడని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. కేవలం LW1 దగ్గర మాత్రమే ఈ సాక్ష్యం చెప్పడం అనేది ఎవిడెన్స్ అనేది అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ అనేది లేదు ఈ కేసులో. సో అలానే ఆగిపోయింది ఆ కేసు. అలా ప్రొలాంగ్ అవుతూ ట్రయల్ కమెన్స్ అవ్వకపోతే ఇఫ్ దెర్ ఈస్ డిలే ఇన్ ట్రయల్ యూ మస్ట్ గివ్ అన్ ఆపర్చునిటీ ఫర్ బెయిల్ అనేది మేము చాలా క్లియర్గా మెన్షన్ చేసాం మా ఆర్గ్యుమెంట్స్లో, అదే ప్రజెంట్ చేసాం. సో ఈరోజు బెయిల్ వచ్చింది. ఇప్పటికే ఒకసారి బెయిల్ వచ్చి రిజెక్ట్ అయిన పరిస్థితి ఉంది. మీరు 9 సార్లు కూడా బెయిల్ కోసం అప్రోచ్ అవటం, దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు బెయిల్ వచ్చింది. మరోసారి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదండి. ఇక్కడ బెయిల్ ఎలా ఇచ్చారంటే
కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేసి బెయిల్ ఇచ్చారు. అంటే తను ఆ నియమ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించకుండా ఉంటే ఆ బెయిల్ అనేది క్యాన్సిల్ అవ్వదు. స్టేషన్కి వెళ్ళాలి, తను హాజరవ్వాలి, అలాగే మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకి ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఈ 2 కండిషన్స్ శ్రీను కనుక కరెక్ట్గా ఫాలో అయినట్లయితే ఈ బెయిల్ అనేది క్యాన్సిల్ అవ్వదండి. ఎప్పుడైతే కండిషన్స్ని దాటి వెళ్తారో అప్పుడు ఈ బెయిల్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ప్రధానంగా ఏదైతే చూస్తూ ఉన్నామో 5 సంవత్సరాల 2 నెలల కాలానికి చెల్లుపల్లి శ్రీనివాసరావు ఎవరైతే కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడో తనకి విముక్తి కలిగే విధంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందంటూ కూడా గగన సింధు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సిద్ధుతో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.